చూడండి దేవుని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. చాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొద్దకు రావటము, దేవుణ్ణి నమ్ముకోవటము, రక్షణ పొందుకోవటము మన వలన జరిగింది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, అనవసరంగా వెళ్ళా, అది అక్క చెప్తే వెళ్ళా, వీళ్ళే నన్ను తీసుకెళ్ళారు, అది వాళ్ళు తీసుకెళ్ళాను, భారతదేశం ఇప్పించారు, వీళ్ళు చెప్పను నేను వెళ్ళేదాన్ని కాదు, నేను అనవసరంగా వెళ్ళా. నువ్వు వెళ్ళలేదమ్మా, నువ్వు వెళ్ళలా, నువ్వు రాలా, దేవుడే నిన్ను నడిపించాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసము ద్వారానే చదవండి. అది మనము కేవలము విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపను బట్టి, అంతేగాని మనం చాలా మంచివాళ్ళమని, మన మంచి ప్రవర్తనని, మనం చాలా బుద్ధిమంతులు అని, మనలో ఈ పాపం లేని వాళ్ళమని దేవుడు మనం పిలుచుకోవాలి. అపరాధముల చేత, పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా అంటే దేవుడు మనల్ని కృప చేత రక్షించుకున్నాడు. చదువు, విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. అది ఎప్పుడు మనం అనుకుంటాం, అనవసరంగా వెళ్ళారు అలా అనుకునే మాటలే. బాధ వచ్చినప్పుడల్లా అనవసరంగా వెళ్ళా కలిసి రాకలా. నువ్వు రాలేదమ్మా, నువ్వు రాలా. కృప చేతనే దేవుడే మనల్ని ఏం చేశాడు తెలుసా? రక్షించాడు. చదువు. అది క్రియల వలన, నీ క్రియలు, నా క్రియలు, ఎవరి క్రియల వల్ల కలిగిన కాదు కనుక ఎవ్వరు నేను చేశాను, నేను తీసుకొచ్చాను, నేను తీసుకురాబోతే ఆడబోయేదానికి పనికి మన సైతాన్ని కొన్ని ఉంటాయి. నేనే తీసుకొచ్చాను, అతను నేనే తీసుకొచ్చాను, ఆమె తీసుకురాబోతే ఆడబోయేదో, నేను చచ్చి చూపిపోతే ఏడిపోయేదో, నువ్వు తీసుకురాబోతే కూడా తీసుకొచ్చావు, ఎక్కడ కాకపోతే అక్కడికి వచ్చాయి. క్రియల చేత మనం రక్షించబడలేదు, మనకు మనమే రక్షించబడలేదు, కానీ దేవుడే ఆయన కృప చొప్పున దేవుడు మనం ఏం చేశాడు తెలుసా? రక్షించుకున్నాడు. చదువు. కాదమ్మా, వరము అనేది ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుడు నీకు గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఇంకా ఎమ్మని దేవుడిని ప్రార్థించాను. ఏ వరాలు కావాలి? దేవుని కొరకు బ్రతికే వరం కావాలా? దేవుని సన్నిధిలో నిలిచి ఉండే వరం కావాలి? వద్దు. మరి ఏం కావాలి? డబ్బులు కావాలి, డబ్బులు, ఆస్తులు కావాలి.
కావాలి. ఇంత కాదు, అసలు ఒక రేంజ్లో ఉండాలి, ఒక స్థాయిలో ఉండాలి. దేవుడు బిడ్డలారా, ఈ భౌతిక సంబంధమైన వరాలే కావాలి, కానీ గుర్తుపెట్టుకో, ఏదో రోజున ఎన్ని నశించుకోవాలి. ఎంత ఎంపర్లాడావో అవన్నీ వదిలేసి ఏదో రోజున వెళ్ళాల్సిందే. ఏదో ఒక రోగం వచ్చిందనుకో, సంపాదించినవి కరిగిపోయి. అయినా సరే అన్ని తెలిసిన మాకు అదే కావాలి. దేవుడు అక్కడ ఈ లోపం సుఖం సంతోషం, నా డబ్బులు ఉంటే ఎంజాయ్ చేయను. నన్ను నేను ఎంజాయ్ చేయొద్దా? నేను సరదా ఉండొద్దా? దేవుడు అంటున్నాడు, ఆనందించి ప్రభునందు దేవుడందు ఆనందించాల నాయన అంటే ఈ అక్కర్లేని లోకంలో ఆనందిస్తానని చెబుతున్నాడు. ఇంకా సరదాగా ఢిల్లీ వస్తా, బెజవాడ వెళ్తా, షాపింగ్ మాల్కి వెళ్తా, తిరుగు వస్తా, సరదాగా ఫంక్షన్లకు వెళ్ళి వస్తా, సరదా తీర్చేస్తాడు దేవుడు. దేవుడు ఉన్నంత కాలమే మనకు ఆరోగ్యము, ఆయుష్. దేవుడి యొక్క రక్షణ మన జీవితంలో దేవుడి యొక్క వరమే. కానీ నువ్వేదో వచ్చావను, నేనేదో వచ్చానను, వాళ్ళు తీసుకొస్తే వచ్చాము, ఏదో తీసుకొస్తే వచ్చాము, అప్పుడు ఎట్టొచ్చాను నాకే తెలియదు, అనవసరం వచ్చి ఇరుక్కుపోయా. దేవుడి కృప చొప్పున, దేవుడి వరము చొప్పున రక్షించబడ్డాను. హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావంటే దేవుడు నీకు ఇచ్చిన వరం. అనేక మందికి, మన సహోదరులకి, మన కుటుంబాల్లో, మన రక్త సంబంధులు ఎవరికి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వేమో వాళ్ళ భౌతిక సుఖాలను చూసి, ఏలను చూసి, ఆలను చూసి ఈర్చుపడిపోయి, అసూయపడిపోయి, దేవుడిచ్చిన వరాన్ని పక్కన పెట్టేసి, దేవుడిచ్చిన రక్షణ పక్కన పెట్టేసి, ఈ లోకంలో ఉన్నది కొరకు ఎప్పట్లాడిపోతున్నావు. కానీ దేవుడు నిన్ను కృప చేత, నా విశ్వాసం చేత నువ్వు దేవుడి వరం పొందుకున్న వ్యక్తివి అన్న సంగతి మర్చిపోతున్నావు. రక్షించబడిన మనకు ప్రతి ఒక్కరికి వరము. ఏ వరం ఉందయ్యా? నేను ప్రార్థన చేస్తే అది కాళ్ళు ఇరిగి వాడుతుంటే బాగుంటుంది. నన్ను మోసం చేసి తెల్లవారి కాళ్ళు పడిపోవాలి. ప్రార్థనలు చేస్తే మనుషులు బాగుపడతారు, కానీ కాళ్ళు పడిపోతుంది. మానుకోకుంటే ఆలోచన. నాకు కీడు చేసినోడికి ఏమైనా అయిందో, ఏమవుతుంది నీకే. కీడు చేసిన వాడు మనకు ఏం చేయమన్నాడు? ఎందుకు గోడు వేసుకోగలుగుతాం? ఎందుకు గోడు వేసుకోవాలి? బాగా నేనంటే ఏంటి చెప్తా, నేను అక్క, నేనంటే ఏంటి? కీడు చేసిన వారి యొక్క మేలు కొరకు ఏం చేయాలి సార్? అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. కీడు చేసి దేవుడు కాదు. ప్రభుని సరిగా అర్థం చేసుకోక, యేసు ప్రభువుని, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అసలు ఆ జీవితం ధన్యమైపోతుంది. అది నువ్వు సరిగా అర్థం చేసుకోకుండా రక్షించబడి కూడా వారు మనసు పొందాలని చెప్పుకుంటున్నావు. కానీ అది నువ్వు సరిగా అర్థం చేసుకుంటే ఏ కీడు నీ కూడా మనం సమీపించుకోవాలి. ఏది మన జీవితాల్లో ఎందుకంటే మనం దేవుడిని కూడా రక్షించబడ్డాము. అది దేవుడు మనకి ఇచ్చిన ఆ వరం యొక్క ప్రతిఫలం ఏంటి తెలుసా? అబ్బా తండ్రి, నా దేవా, నా తండ్రి అది ప్రార్థన చేసే వరాన్ని మనకు. హల్లెలూయా.
చెరుపగాను మూంగులతో పరిశుద్ధాత్ముడే మనలోనికి వచ్చి ప్రార్థన చేసే ప్రార్థన అంటే కదా ఆపట్ల గంటన్నర నీళ్ళు గోలు పెట్టి బోధన చేసి ఏడ్చి ప్రార్థన. నేనే ఆఫ్ చేసి ప్రార్థన చేసుకున్నాను. అట్లాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఎంతవరకు పుస్తకాలు పేజీలు తిప్పుకుంటాం, సూర్యుని మాట వేసుకుంటాం, గోడ లేక చూడటం, డ్యాన్ లేక చూడటం. ఈ ప్రార్థనే కానీ విరిగి నలిగిన మనసుతో కూడిన ప్రార్థన చేసి అంతకాలమైంది. అసలు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనల్ని ప్రార్థనలోనికి నడిపించి అంతకాలమైంది. ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే సమయంతో పని లేదు, ప్రార్థన చేస్తుంటే ఆమె దొరికేది. ఇప్పుడు బలవంతంగా కూడ తెచ్చుకొని ముందు జనక్కి వెనక్కి ముందు చెప్పింది అన్నట్టు చేసిందే చేసుకుంటా. ఆ ప్రార్థనే కానీ కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన అంతకాలమైంది. అది పోవటానికి గల కారణం ఏంటి తెలుసా? లోకం నీలోకి వచ్చేసి దేవుడిచ్చిన వరాన్ని నువ్వు వరంగా ఫీల్ అవ్వక చాలా మంది దేవుడి దగ్గరికి రావడం, దేవుళ్ళు ఆనందించారు, అది చాలా కష్టంగా ఉంటుంది. దేవుని దగ్గర రక్షణ, దేవుని దగ్గరకు మనకు రావటము, దేవునికి ప్రార్థన చేయటం దేవుడు మనకి ఇచ్చిన వరం. హల్లెలూయా. అనేక మంది నా తండ్రి, నా దేవ, నా యేసయ్య, నా ప్రభు అని ప్రార్థన చేయలేదు, వాళ్ళకి ఆ వరం లేదు. దేవుడు సజీవుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు, సమస్తము ఎరిగిన వాడు. ఆయన దగ్గరికి, ఆయన కృపాసనము దగ్గరికి వచ్చే ధన్యతనిచ్చాడు నీకు. అనేక మంది ప్రార్థన చేయండి అమ్మా అంటారు కానీ వాళ్ళు చేయలేరు, చేసుకోలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ వరం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకు నాకు దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకునే వరాన్ని ఇచ్చాడు. అది మన క్రియల చేత మనం పరిశుద్ధులు, మనం నీతిమంతులు మనం కాదు, కానీ దేవుని కృప చొప్పున మాత్రమే మనము రక్షించబడ్డాం. వాళ్ళు వీళ్ళు ప్రోత్సహించారు, నీకే నువ్వు వచ్చావను దేవుడు చేశాడని కాదు. ఆ వరం ఉండబట్టే ఈనాటికి నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావు. డైరెక్ట్గా దేవుని దగ్గరికి వచ్చి దేవుడి పాదాలు పట్టుకొని మంచో చెడో పాపమో పుణ్యమో ఏం చేశామో దేవుడి పాదాలు పట్టుకొని దేవుడు చెప్పుకోగలరు. చదవమ్మా. అది క్రియల వలన కలిగినది కాదు కనుక అది నేను తీసుకొచ్చాను, నువ్వు నేను వచ్చానని ఆమె, ఇగో ఇతను ద్వారా వచ్చానని నేనే నడిపించాను వాళ్ళు. ఎవ్వరు అతిశయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి రక్షించబడ్డా, నేను చేసే ప్రార్థన, నేను పాసుకున్నాను, నేను తీసుకొచ్చానని ఎవరికి, ఏ నరుడికి భూమి మీద అతిశయపడే అవకాశము లేదు. ఎందుకంటే మనము కృప చొప్పున దేవుడు వరము చేత మనము రక్షించబడ్డాము. హల్లెలూయా. క్రియల చొప్పున చదవము కాదు, కానీ ఎవడో అతిశయపడ వీల్లేదు. మరియు వాటి యందు మనము నడుచుకోవడం వల్లని సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అది తల్లి గర్భములో పిండముగా పడకముందే మనము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. దేని కొరకు తెలుసా? దేవుడు సృజించిన దేవుడు, సృష్టించిన దేవుడు. అలానా సమయంలో నువ్వు రావాలి, రక్షణ పొందుకోవాలి, ప్రభువుని ఎరగాలి, నీ కుటుంబం పెరుగు ప్రభువుని ఎరగాలి, నీ ద్వారా అనేక మంది ప్రభువులోకి రావాలని ఆయన సంకల్పము సృష్టించిన దేవుడు నిర్ణయించాడు. ఆయన నిర్ణయము చొప్పునే నీవు నేను రక్షించబడ్డావు. అంతేగాని మన ఆలోచన చొప్పున, మన ఉద్దేశాల చొప్పున నేను ఉండను, నేను చేయను, నేను వెళ్ళిపోతాను, నేను మారిపోతాను అంటే కుదరదు. తెలుసా? అక్కడ చెప్తున్నాడు, మళ్ళీ అదే వచ్చిన చూద్దాం. మరియు అది మనం ఇలా నడుచుకోవాలి, ఇలా దేవుని పని చేయాలి, ఇలా దేవుని కొరకు జీవించాలి, ఇలా దేవుడిలో బ్రతకాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? ముందే నిర్ణయించాడు. హల్లెలూయా. ముందే దేవుడు నిర్ణయించాడు. దేవుడు ముందుగా నిర్ణయించాడు కాబట్టి నువ్వు ఈ రీతిగా, నేను ఈ రీతిగా, మనం ఈ రీతిగా దేవుడి మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తాం. చదువు. అది దేవుడు మనల్ని దేవుడి పనులు ఈ రకంగా నడవాలి, వాడుకోవాలని, సత్క్రియలు చేయాలని దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. దేవుడు వరం పొందుకొని దేవుడి దగ్గరకు వచ్చి నీ క్రియలు ఏంటి, నా క్రియలు ఏంటి, ఏ క్రియలు చేస్తున్నాం మనం, దేవుడు ఏ క్రియలు చేయాలని దేవుడు మనం రక్షించుకున్నాడు. మనం తెల్లారేసింగా ఏ క్రియలు చేస్తున్నాం? మనము దేవుడు రక్షించుకున్న దేనికో తెలుసా? సత్క్రియలు చేయడం. మంచి క్రియలు. మంచి ఏ క్రియలు? మంచి మాట్లాడు, ప్రభువుని నమ్ముకున్నాను మాడజావడమే సత్క్రియ, ఆయన గురించి ప్రకటించడమే సత్క్రియ, ఆయన గొప్పతనం చెప్పడమే సత్క్రియ. ఇవి చేయడానికి దేవుడు మనం రక్షించుకుంది. కానీ మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు, మనకు కుదిరినట్టు, మన శరీరం చెప్పినట్టు పాప సుఖభోగములు పడుతున్నాడు. రక్షించుకోవాలి. మన ఇష్టానుసారంగా బ్రతకాన్ని రక్షించుకోవాలి. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలో నేను జాగ్రత్తగా దేవుడు నమ్మకం. సత్క్రియలు చేయడానికి మనం పిలువబడ్డాం. దేవుని నామమును ప్రకటించడానికి పిలువబడ్డాం. దేవుణ్ణి కనపరచడానికి పిలువబడ్డాం. దేవుడు మనకు ఆ వరం ఇచ్చాడు. ఆ వరాన్ని పొందుకున్న మనము, సత్క్రియలు చేయడానికి పిలువబడిన మనము వాటిని వదిలేసి విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు. నాకు అనిపిస్తుంది, యేసు ప్రభు దగ్గరికి రక్షణ పొందకముందు లేని దురాలోచనలు నమ్మినాక మొదలైంది. నమ్మక ముందే అది నీతిగా బాగుంటారు, నమ్మినాక ఇక మొదలు అట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి. నువ్వు చేయాల్సింది, బ్రతకాల్సింది దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు ఉన్నాయి. వాటిలో బతుకు, అవి చెయ్యి. మనము ఎదుటి వారి క్షేమం కొరకు, వారి ఆశీర్వాదం కొరకు నిర్ణయించబడ్డాం. హల్లెలూయా. ఎదుటి పాడు చేయడానికి కాదు, ఎదుటి వారిని బాధ పెడతానికి కాదు, ఎదుటి వాళ్ళను కొనగనీయడానికి కాదు. మన మాట, మన ప్రవర్తన ఎదుటి వారికి ఏం తెలుసా? ఆదరణ కలిగించాలి. కొంతమంది మాట్లాడతారు, అసలు వస్తుంది అలవాటు, ఎవరో కూడా బాధపడతారు వాళ్ళ గురించి. బాధపెట్టుకోండి. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు
నా గురించి ఎవడు బాధపడవు. అందుకే నేను తొందరగా మాట్లాడటం కూడా బాధపడతారు అమ్మగారు బాధపడతారని చెప్పడం అనేస్తావా? మనం చెప్పాల్సింది చెప్పాలి. దేవుడు దేవుడు ద్వారా మనం సక్రియలు చేయడానికి దేవుడు మనకు వరమిచ్చి ఈ సృష్టిలో సృజించబడ్డాం దేవుడు ఇచ్చాడు. ఆ క్రియలు మానేసి వ్యర్థమైనవి, ఈ లోకం మెచ్చని క్రియలు, నలుగురు అసహించుకునే క్రియలు మన జీవితంలో జరగవు. చదువు. అది ముందుగా దేవుడు నిన్ను రక్షించుకున్నప్పుడు నువ్వు ఏ క్రియలు చేయాలో దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఇన్ని ఆ క్రియలు చేయనివ్వకుండా సైతాన్ గారు ఆడి క్రియలు చేయలేదు. క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మారు మనసు పొందుకొని నూతన సృష్టిగా మనము మార్చబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. హల్లెలూయా. తల్లి గర్భంలో నుంచి ఒకసారి వచ్చాం, మరలా దేవుడు మనకి మారు మనసు ఇచ్చి పాతవి గతించను, సమస్తము నూతనమైనది, మన నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. దేవుడు నూతన సృష్టిగా మార్చి దేవుని కొరకు బ్రతకవలసిన వారమై, దేవుడిని ప్రకటించవలసిన వారమై, దేవుని కొరకు జీవించవలసిన వారమైన సృష్టించబడిన మనము, వరము పొందుకున్న మనము దేనికోసం బతుకుతున్నాం? ఎప్పటికైనాను మనం మారు మనసు పొంది దేవుని చిత్తము, దేవుని యొక్క వరాన్ని పొందుకున్న మనము సక్రియలు చేయడానికి, దేవుడిలో నడవడానికి, దేవుడిలో జీవించడానికి రక్షించబడ్డామన్న సంగతిని మనము గమనించి ఆ రీతిగా ప్రార్థన ద్వారా, సత్క్రియల ద్వారా దేవుడు మనం ఆశీర్వదించుగాక. ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్కరు తలవంచినట్లయితే పరిశుద్ధుడా నాయన కృప చేత నువ్వు రక్షించబడ్డావు. ఆయన నీవు మాకు ఇచ్చిన వారు ప్రార్థననే వారు నాయన. కృప మేము సృజించకముందే సృష్టించబడిన దేవుని యొక్క సక్రియలు ప్రకటించినట్టు రక్షించబడ్డామని మాకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నాయన భయంకరమైన దినాల్లో ఆయన లోకము నిరాకరణ సమీపములో ఉంటుంది. ఆయన మీరు ప్రచురించి కనపరిచి భయపరిచారు. మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సహాయించారు. మీ కృపాని సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నా కూడి వచ్చిన ప్రియబిడ్డలందరినీ దీవించండి. ఆయన రాలేకపోయింది, ఆరోగ్యం బాగోలేదంత ప్రభు కూడా స్వస్థపరిచి నడిపించండి. ఆయన ప్రభు కుమార్ రాలేకపోతున్నాడయ్యా, కూడా నడిపించండి. రాజేష్ నడిపించండి. ఆయన దూరంగా వెళ్ళిపోయింది సీతను నడిపించండి. ఆయన వృద్ధులను నడిపించండి. రక్షించబడి బిడ్డలందరూ ఆయన మీ సత్క్రియలు ప్రకటించవలసిన వారై మీ సన్నిధిలో వాడబడవలసిన వారై ఆయన లోకంలో చెదిరిపోయి ఉండగా ఆయన బిడ్డలను మీ సన్నిధికి నడిపించమని బలపరచమని నడిపించమని ఈ సంవత్సరం అనేక మంది బిడ్డలు రక్షణ పొందుతున్నారు. మీ కృపను గురించి మా ప్రభువు రక్షకుడు యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. అంత లేచి నిలబడదాం. పరలోకమున్న పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఎవరైతే ఆయన కృప చొప్పున రక్షించబడి ఆయన సత్క్రియలు ప్రకటించడానికి దేవుడు సృష్టించబడిన వారిని దేవుడు వాడుకొని ఆయన మనకి మనం తెచ్చుకున్నాక